నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టైం అయితే 5 అయింది. చూసేసరికి చీకటిగా ఉంది. ఇంకా ఎవరో లేవలేదన్నమాట. అయితే ఈరోజు పొద్దున్నే మా వారు క్యారేజ్ కట్టాలని చెప్పి తడికి తీసి అన్నం కూర అయితే ప్రిపేర్ చేసే ఫస్ట్. తర్వాత తెల్లారిపోయింది. అప్పుడైతే వాకులు ఊడుస్తున్నాను అనమాట. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే చిన్న ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేసి మంచిగా నీట్గా అయితే సర్దుకున్నా. అవేంటో మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసాను అనమాట. నేను మా ఇంట్లో ఎలా చేశానో చూడండి ఫ్రెండ్స్. అన్నం కూర అయితే చేసేసే, ఏం కూర అనేది చూపిస్తాను. ఇంకా వాకులు ఉడిచి పొగులు అయితే ఎత్తేసుకొని పొగులు బారబోసేసి లోపలికి మొత్తం క్లీన్గా ఇంకా కల్లాపు జల్లేసేసి ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. ఈరోజు ఎందుకంటే ముగ్గు అంత స్లోగా పెండతో కూడా అంత ఎక్కువగా చల్ల లైట్గా చల్లే. రాత్రి చెయ్యి గాలింది ఫ్రెండ్స్. రాత్రి ములక్కాయ కర్రీ చేస్తుంటే ప్లేట్ దిగిపోయేసరికి చేతికి ఆవిరి పట్టింది. బాగా బొబ్బొచ్చేసింది. అప్పటికప్పుడు బాగా బొబ్బొచ్చి చితికింది అనమాట. ఇంకా మా తమ్ముడోళ్ళు చెల్లోళ్ళు పేస్ట్ రాయమని చెబితే పేస్టు పెరుగు అన్ని విధాలుగా రాసి చేయి అయితే రాత్రి అట్లా పడుకున్నా. అన్నం తినడానికి కూడా అవ్వలేదన్నమాట. అంత ఇబ్బందిగా కాలిన దానికంటే ఎక్కువ ఆవిరి పట్టింది, ఉడికింది చెయ్యి. ఇంకందుకే పొద్దున్నే అసలు నీళ్ళలో చేయి పెట్టలేకపోయి, అందుకే లేచిన దాన్నే చీకటిగా ఉంది. పొద్దున్నే ఇంకా చేయి కూడా ఇంకా మంటగా ఉందని చెప్పి అన్నం కూర వండేసి చేయికి తడి తగలకుండా తర్వాత లేచి ఊడ్చి కలాపు జల్లి ముగ్గేసుకున్నా. కొన్ని కుండీలు అయితే ఇంక ఇట్లా వరుసగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఇది ఒకటి పెట్టాను అనమాట. ఇంకా అక్కడక్కడ ఉన్న కుండీలన్నీ తీసి నీట్గా వరుసగా రేకులు పక్కన సర్దా. తర్వాత అన్నం కూర వండానని చెప్పాను కదా, మునక్కాయ కూర. నైట్ వండిన కూర మునక్కాయ కూర. అయితే బావేమో 6:30 కల్లా వర్క్ వెళ్ళాలని చెప్పారు ఈరోజు పనికి. ఇంక ఈరోజు ఎండలు బాగుంది కదా, పొద్దున్నే వెళ్తే కొంచెం పని జరిగిద్దని చెప్తే ఇంకా అన్నం బాక్స్ కడుతున్నా. ఆయనకైతే అన్నం బాక్స్ కట్టేసేసి ఇంకా మునక్కాయ కూరతోనే కట్టానమాట. మునక్కాయ కూర కట్టేసిన తర్వాత నేనైతే మామిడికాయ పప్పు వండే, అది కూడా చూపిస్తాను మీకు. నేను మొన్న ఒక సిస్టర్ బ్యాడ్ కామెంట్ పెడుతున్నారని చెప్తే నాకు ఎంత మంచిగా సపోర్ట్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేసి మంచి మాటలతో కామెంట్ అయితే పెట్టారు మన సబ్స్క్రైబర్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ. మీ అందరికైతే నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదములండి. కానీ నాకు ఒక చిన్న సమస్య అయితే వచ్చి పడింది. ఎంత కష్టపడతామో ఆ కష్టానికి ప్రతిఫలం ఎప్పుడు వచ్చిద్దా అని చూసే టైం అన్నమాట ఇది. అసలు ఏమీ తెలియకుండా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే నా ఛానల్ని మీరు బాగా సపోర్ట్ చేసి 15K 15,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ఫ్రెండ్స్. కానీ గూగుల్ పిన్ అయితే రాలేదు. మానిటైజేషన్ అయితే చేయించాను అనమాట. తిరుగురులో కొంగలా బ్రోస్ అని ఆయనతో చేయించాను. మానిటైజేషన్ అయిపోయింది. గూగుల్ పిన్ అయితే $10 అయిన తర్వాత గూగుల్ పిన్ అయితే రావాలండి. మన $10 అయిపోయింది, $20 అయిపోయింది, $30, $50, $100, $110 అయినాయి. $110 అయినా కానీ ఇంకా గూగుల్ పిన్ రాలేదు. ఎందుకనో తెలియట్లేదు ఫ్రెండ్స్. భయంగా ఉందన్నమాట. అక్కడ నుంచి గిన్నెలు రుద్ది బట్టలు ఉతికి ఎంత పని చేసుకొని మొన్న అయితే ఆర్డర్ పెట్టుకున్నా. హ్యాంగింగ్ పాట్లు మొక్కలు పెట్టుకొని పైన ఇంటి ముందు షోకి తగిలించుకోవడానికి. వాటిలో నేల గులాబీ మొక్కలు వేద్దామని చెప్పి మా అత్తయ్య ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. అక్కడ చూస్తే చాలా విచిత్రంగా అనిపించింది ఫ్రెండ్స్. పైకి ఏంటబ్బా తెల్లగా ఉన్నాయి అని చూస్తే పచ్చిమిర్చి ఏంటండి అసలు పైకి ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. కొంచెం అంటుంది ఫ్రెండ్స్ చేతికి. అసలు అబ్బో ఏవి మంట, ఎంత మంట ఉన్నాయి. చూడటానికి ఎంత చిన్నగా ఉన్నాయో అంత ఘోరమైన మంటగా ఉన్నాయి అవి. నాకైతే భలే అనిపించింది. అందుకే 4 కాయలు కోసుకున్నా. ఇదిగోండి ఇవే నేల గులాబీలు. ఇవి 3 కలర్స్ ఉన్నాయి. ఆ 3 కలర్స్ తీసుకెళ్దామని వచ్చా. గూగుల్ పిన్ అయితే $100 దాటిపోయినాయి. నాకైతే రాలేదు ఫ్రెండ్స్. ప్లీజ్ మీలో ఎవరికైనా ఐడియా ఉంటే గూగుల్ పిన్ ఎందుకు రాలేదు ఏంటో. అడ్రస్ వెరిఫికేషన్ అంతా మంచిగా ఉందని చెప్పారు కానీ రాలేదు. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. నాకు గూగుల్ పిన్ రావాలి, నేను అమౌంట్ తీసుకోవాలి, మనందరం బాగుండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పి ఎంత కష్టపడుతున్నానో ఆ కష్టానికి ప్రతిఫలం రావాలని మీరు కూడా కొంచెం ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అందరం మంచి కోరుకునే వాళ్ళం మనం. మనకు ఒక్కొక్క టైం బాగోక బ్యాడ్ జరిగినా దేవుడు అంతా మనకి మంచి చేస్తాడని కోరుకోవాలి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది మాత్రం ఖచ్చితంగా జరగాలి. నేనైతే ఫస్ట్ వైట్ది కొంచెం బీక్కున్నానండి. వైట్ది బీకిన తర్వాత అది ఆరెంజ్ అనమాట, థిక్ ఆరెంజ్ కూడా కొంచెం తీసా. అది పట్టుకొని పీకితే ఊపినే వచ్చేసిద్ది అనమాట. అంతా పల్లెకలాగా అల్లుకునేది కదా. తర్వాత ఇది కూడా పింకీలే కానీ ఆ నేల గులాబీ టైప్లోనే వేరేదనమాట, వేరే టైపు. ఈ ఒక 3 తీసుకున్నా. మొత్తం తీసుకొని ఇంటికైతే తీసుకొచ్చా ఫ్రెండ్స్. చూడండి
మొత్తం 6 అయితే వచ్చినాయి పాట్లు. 250 లేదులే 160 ఎంత ఉందన్నమాట. 6 పాట్లు చక్కగా సెట్ చేసుకొని మన పెరట్లోనే ఉంది మట్టి. ఇంకా ఇదివరకు నేను మొక్కలు వేసాను కదా, అక్కడ ఎరువేసి గేదె పెండ మా గేదెలు ఉన్నప్పుడు అదంతా ఎరువు అయిపోయింది అనమాట. దాన్నే తీసుకొచ్చా మన పెరట్లోకి వెళ్ళి ఒక బాల్సీ అయితే తెచ్చా. ఒక గిన్నె అయితే సరిపోయిద్ది అనమాట. తీసుకొచ్చి ఈరోజు నేను చాలా పనులు చేసా ఫ్రెండ్స్. అసలు ఖాళీగా మనం ఎంత పని చేసినా కానీ నాకైతే నిజంగా పని చేసినా చేస్తానే ఉన్నా ఇంకా చిరాకు కనపడుతూనే ఉండిద్ది ఇంట్లో ఈ పిల్లలలో. అసలు ఇంకొంచెం ఉన్న చిన్న ఇల్లు అయినా కానీ ఇంకొంచెం నీట్గా చేయాలని కొంచెం మంచి ఒపీనియన్ కలుగుతుంది. అందుకే నేనైతే ఇంకో అట్లా తెచ్చి చక్కగా పాటలలో మట్టి పోసేసి, మట్టి అంటే ఆ మట్టిలో ఎరువు కూడా కలిసింది ఫ్రెండ్స్. కొంచెం ఎరువు మళ్ళీ ఒడ్లు నూక ఉంటుంది కదా, ఆ నూక కూడా ఉంది. అన్నీ కలిపి అక్కడ చక్కగా ఎరువులాగా తయారైపోయింది. దాన్ని తీసుకొచ్చి కొంచెం గిన్నెలలో మట్టేసి, ఇంకా నేల గులాబీలు ఏంటి చిన్న కటింగ్స్ గింత ముక్కలు పెట్టినా కానీ మనం ఊరికనే వచ్చేసిద్ది. ఇంకా చాలా ఉంది కాబట్టి ఇంకా చేత్తో ఏర్లతో పాటే తీసుకొని వచ్చాను. నేను వచ్చి 4 టబ్బులలో పెడుతున్నా చూడండి. తర్వాత మన ఇంటికైతే చక్కగా హ్యాంగింగ్ లాగా తయారు చేసి పైన అయితే తగిలిచ్చేస్తే సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూడటానికి ఇప్పుడు ఫస్ట్ కాబట్టి అంత ఎక్కువగా పాకి అంత గుమ్మటంగా లేకపోయినా తర్వాత చూడటానికి చాలా బాగుండిద్ది. అసలు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది ఫ్రెండ్స్, యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి 8 నెలలు అయింది. ఈ 8 నెలలు కూడా ఏ రోజు ఒక్క పోస్ట్ కూడా అప్లోడ్ చేయకుండా లేను. ఎంత కష్టమైనా నష్టమైనా ఎంత ఓపిక లేకపోయినా ఎంత బాధలో ఉన్నా కానీ ప్రతి వీడియో ఎక్కడ యూట్యూబ్ మళ్ళీ వెనకబడిపోయిద్దో, యూట్యూబ్ అతను మన ఛానల్ని ముందుకు ఎక్కడ తీసుకెళ్ళడం అని భయంతో అదొక గోల్ లాగా పెట్టుకొని యూట్యూబేనే ఒక గోల్ లాగా పెట్టుకొని కష్టపడుకుంటా చేసుకుంటా వచ్చానండి. లాస్ట్కి వచ్చింది త్వరగానే. మీ అందరు ఆశీస్సులు నాపై ఉండి త్వరగానే $100 కూడా అయిపోయినాయి. కానీ దరిద్రం కుక్కను తరిగినట్టు తరుగుతుంది అన్నట్టు వెనకాలే తరుగుకుంటూ వచ్చింది. గూగుల్ పిన్ అయితే ఆగిపోయింది. $10కే వచ్చే గూగుల్ పిన్ $100 అయినా కానీ రాలేదండి. ఇది ఒక్కటి మాత్రం నా మనసులో నిజంగా చాలా బాధగా నాటుకుపోయింది. దయచేసి మీకు ఎవరికైనా తెలిస్తే కనుక ఈ గూగుల్ పిన్ గురించి కొంచెం నాకు కామెంట్ చేయండి. నా వీడియోకి ఒక లైక్ చేసి అంజలి పల్లెటూరు వ్లాగ్స్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీరైతే బిడ్డ అంజలికి అయితే మీ ఆదరణ అభిమానాలు మీ సపోర్టింగ్ ఎప్పుడు ఉంటాయని కూడా నిజంగా నేనైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన హ్యాంగింగ్స్ చేయటం వాటర్ పోసి చక్కగా రెడీ చేసుకున్నా, అవి అయితే రెడీగా ఉన్నాయి. ఇంకా అటు పక్కన దండం కట్టిన తీగ ఉంటే ఆ తీగనైతే కొంచెం తీసుకొచ్చి మరి ఇవి పెట్టాలంటే పైన ఇక్కడ నుంచి అక్కడికి దండం కట్టాలి కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఇనపదాంతో అట్లా కడుతున్నా అనమాట. ఇంకొకదాన్ని ఈరోజు అయితే బాగా వర్క్ వెళ్ళిపోయారు. ఈరోజు ఈ వర్క్ చేయాలని నేను బాగా గట్టిగా డిసైడ్ అయిపోయా. అందుకే కొంచెం కష్టమైనా కానీ అట్లా అందులో అందకపోయినా గట్టిగా ముడేసేసా. ఇప్పుడంతా కళ్ళ నిండా పడింది. ఒకసారి మళ్ళీ కొంచెం క్లీన్ చేసుకొని కళ్ళు కడుక్కొని తప్పదేగా ఏదైనా పని అనుకుంటే అది ఎంత కష్టమైనా సరే మధ్యలో వదిలేయకూడదు ఫ్రెండ్స్. కష్టే ఫలం అన్నది ఎందుకు అనుకుంటున్నారు, ఊరికనే కాదు. కష్టపడతా ఉంటే ఏదో ఒక రోజు ఫలితం వచ్చింది అని ఆశతోనే. అందుకే ఎంత కష్టమైనా సరే యూట్యూబ్ని మాత్రం నేను అసలు వదిలే ఛాన్సే లేదు, వదలను కూడా. మీ అందరూ నాకు ఎట్లానే చక్కగా మీ అమ్మాయి మీ ఇంటి ఆడపిల్ల అనుకొని ఎట్లనే ఆదరిస్తూ ఉంటే ఇంకా దూసుకుపోతామన్నమాట. మనం అంత పెద్ద ఇల్లు ఏమి కాకపోయినా మనకున్న దానిలోనే పిండి కొద్ది రొట్టె అంటారు కదా ఫ్రెండ్స్, మనకున్న దానిలోనే ఇంకొంచెం నీట్గా చేసుకోవాలని ఆలోచన అనమాట. ఖాళీగా ఉంటే నాకు పగల అస్సలు నిద్ర రాదండి, నిజం చెప్తున్నా. పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంటి దగ్గర ఉంటే అసలు 1 గంట కాదు కదా, అర్ధ గంట కూడా నిద్ర అనేది రాదు నాకు. ఎందుకో నాకైతే అసలు అర్థం అవ్వదు. కానీ ఎప్పుడు ఈ రోజని కాదు ఆ రోజని కాదు, అది ఎంతో జర్నీ చేసి లేదంటే ఎంతో మనిషికి లేవలేని పరిస్థితులలో ఉంటే తప్ప మామూలుగా అయితే అసలు పగలనేది పడుకోను. ఏదో ఒకటి చేస్తూనే ఉంటా ఊరికే. అయితే అప్పుడు దేవుడి ఫోటోలు కింద పెట్టినప్పుడు పైన పెట్టమని చెప్పారు కదా ఫ్రెండ్స్ మీరు, అప్పుడు నేను తీసి పైన పెట్టా. నేను పైన పెట్టినప్పుడు అయితే సున్నం కింద రాయలేదనమాట, పైన వరకే రాసుకుంటూ వచ్చా కొంచెం నీట్గా ఉంటుందని. అప్పుడు అక్కడ గ్యాపులు మిగిలిపోయినాయి దేవుడి ఫోటోల దగ్గర. ఇంకా గ్యాస్ పొయ్యి కూడా పైకి పెట్టుకున్నాను కదండి, గ్యాస్ పొయ్యి. ఆ గ్యాస్ పొయ్యి రాళ్ళు కూడా కొంచెం సిమెంట్ రాళ్ళు నాకు మంచిగా అనిపించలేదు. అంటే మంచిగానే ఉందో చూడటానికి కొంచెం నీట్గా ఉండాలని అనుకుంటున్నా కాబట్టి
ఇంకా సిమెంట్ రాళ్ళకు కూడా ఫుల్గా రాసేసేసా సున్నం. ఈరోజు నిజంగా మస్తు పని పెట్టుకున్నా. ఇంకేమిలా ఉన్న సున్నం వరకు ఇవాళ మొత్తం అవజేయాలని టార్గెట్ అయితే పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇంక ఇంట్లో అటు గ్యాస్ పొయ్యికి ఇంట్లో బయట లోపల ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ, ఎక్కడ కొంచెం మాసినట్టు కనిపిస్తే అక్కడ సున్నం వేసేసాను అనమాట. ఈరోజు అవి వడ్లు పోసుకునే వాళ్ళ ఫ్రెండ్స్ మేము. ఇవన్నీ ఇరికి సరిపోను వడ్లు బోరం అనమాట అది. తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ కూడా కొంచెం నాకు మరకల బండి నల్లగా ఉందనిపించింది. మొత్తం రుద్దేసేసిన. అంత రుద్దినా కానీ ఇంకా అవ్వలేదు, ఆ సున్నం ఇంకా ఉంది. అమ్మో లాభం లేదులని మనం నీళ్ళు పట్టుకుంటాం కదా వరలు, ఆ వరలకు కూడా మొత్తం ఉన్న వరకు పూసేసా. పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో మొత్తం. అప్పుడు ఈవినింగ్ పప్పు వండుతున్నాను అనమాట. మ్యాంగో పప్పు, పెసరపప్పు ఉడికిన తర్వాత పచ్చిమిర్చి మ్యాంగో సాల్ట్ వేసి ఉడికిన తర్వాత కారం పసుపు కూడా వేసి బాగా ఉడికిన తర్వాత దాన్ని అయితే రుబ్బుకున్నాను అనమాట. మెత్తగా రుబ్బుకొని ఇంకా ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఉల్లిపాయ, కరివేపాకు వేసేసి తాలింపు అయితే వేసుకుంటున్నా. మామిడికాయ పప్పు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏంటంటే మామిడికాయ పప్పు అట్లా గొత్తగా వండుకుంటేనే బాగుంటుంది. అసలు చారులాగా అయితే అస్సలు బాగోదు ఫ్రెండ్స్. ఇంకా గట్టిగా బాధలేదు, ఈ ఎండాకాలం అంత గట్టిగా తినకూడదు కాబట్టి కొంచెం కొత్తగా చేశాను అనమాట. ఇంకా మొత్తానికైతే ఇట్లా కొంచెం సున్నం వేసి నీళ్ళే కొంచెం ఇట్లా నీట్గా పెట్టుకున్నా ఫ్రెండ్స్. మరి మా చిన్న ఇల్లు, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం మీకు కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే బిడ్డ అంజలి పల్లెటూరు వ్లాగ్స్. తప్పకుండా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నా ప్రపంచం అయితే ఇంకిదే. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.